హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగున్నారా? సో దిస్ ఈస్ డి మోహన్, స్కూల్ అసిస్టెంట్ ఆఫ్ ఇంగ్లీష్, పీసీఆర్ గవర్నమెంట్ హై స్కూల్, చిత్తూరు. సో లాస్ట్ మై స్ట్రగుల్స్ ఇన్ డిఎస్సి అని ఒక వీడియో చేయడం జరిగింది నేను. సో మంచి వ్యూస్ వచ్చింది, చాలామంది రెస్పాండ్ అయ్యారు. సో ఆ వీడియో అన్ఎక్స్పెక్టెడ్గా మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది, ఎందుకంటే కొద్దిగా మొబైల్ ప్రాబ్లం వచ్చింది కాబట్టి అది ఆపేయాల్సి వచ్చింది. ఇంకా తీసేసినాము కాబట్టి దాన్ని అలాగే అప్లోడ్ చేసేసినాము. సో అందరూ ఫ్రెండ్స్ కానీ స్టూడెంట్స్ కానీ అడిగారు, సార్ బాగుంది మోటివేషనల్గా, నెక్స్ట్ కంటిన్యూషన్ చేయండి సార్ అని చెప్పి చెప్తే ఈరోజు ఈ వీడియో చేయాలని చెప్పేసి అనుకున్నాను. ఇవన్నీ ఎందుకంటే బిలో యావరేజ్గా నార్మల్గా ఉన్న నేను, ఏ ఫెసిలిటీస్ లేని నేను ఎడ్యుకేషన్ని స్టడీస్ని 11-13 ఇయర్స్ డిస్కంటిన్యూ చేసేసాను. నేను ఎలాగైనా సరే ఒక టీచర్ అవ్వాలని ఒక సంకల్పంతో ఆంధ్ర సివిల్స్ అనే ఈ బిఎస్సి పోస్టు కష్టపడి అవలీలగా సాధించినాను కాబట్టి, ఈజీగా అచీవ్ చేసినాను కాబట్టి ఇది మీకు ఒక మోటివేషనల్గా యూజ్ అవుతుంది. నాలాంటి ఎంతోమంది మధ్యలో డిస్కంటిన్యూ చేసేసిన వాళ్ళు, ఏజ్ అయిపోయిన వాళ్ళు, ఇంకా జాబ్ రాదులే మనకని డిసప్పాయింట్ అయిపోయిన వాళ్ళు, ట్రై చేసి ఫెయిల్యూర్తో డిసప్పాయింట్ అయిపోయిన వాళ్ళు, వాళ్ళందరికీ కూడా తర్వాత కొత్తగా ట్రై చేసే వాళ్ళని కూడా నాకు కొద్ది నాలెడ్జ్ అంతగా లేదే, నేను ఫలానా సబ్జెక్ట్ చదవలేకపోతాననే, ఫలానా సబ్జెక్ట్లో నాకు మార్క్స్ రావడం లేదు, నాకు స్కోర్ రావడం లేదు, ఎలా నేను టెట్ డిఎస్సి రాయాలి అని అనుకునే వాళ్ళకి ఈ వీడియో కొంతవరకు నాకు యూజ్ అవుతుందనేది నా కాబట్టి నేను అనుకునేది ఏమంటే, నేను అంత కష్టపడ్డాను కదా జాబు సాధించడానికి. సో అది కొద్దిగా హార్డ్ వర్క్ చేస్తే చాలా ఈజీగా సక్సెస్ సాధించవచ్చని చెప్పడానికే ఈ వీడియో చేస్తాను. సో ఇంకా వీడియో విషయానికి వస్తే, ఎప్పుడైతే డైట్ సెట్కి చంద్రశేఖర్ రెడ్డి గారు, ఎవరైతే వీసీఆర్ కరస్పాండెంట్ చంద్రశేఖర్ రెడ్డి గారు ఉన్నారో, డైట్ సెట్కి అప్లై చేయమని చెప్పి ఆయన అడ్వైజ్ ఇవ్వడం జరిగింది. అప్లై చేసిన తర్వాత దాని సంగతే నేను మర్చిపోయినా, ఎందుకంటే నాకు డైలీ రొటీన్ వర్క్, మార్నింగ్ 9కి వెళ్తే నైట్ 12:30కి ఇంటికి రావాలి. చిత్తూరు నుంచి మా ఊరికి 20 కిలోమీటర్స్, 25 కిలోమీటర్స్. ఒక ఓల్డ్ బైక్లో, లైట్ కూడా లేని బైక్లో డైలీ 12:30కి ఆడ బయలుదేరితే 1:30, 2 o'clockకి ఇంటికి వచ్చేవాడిని. సో యాజ్ యూజువల్గా ఇప్పుడు కూడా అలాగే ఆ 1:30కి ఇంటికి వస్తే నైట్ మా వైఫ్ చెప్పింది, అంటే అప్పుడు హాల్ టికెట్స్ మొత్తము ఆఫ్లైన్లో ఉండేది, అంటే పోస్ట్లో మనకి ఇంటికి వచ్చేది అనమాట, మన ఇంటి అడ్రస్కి. సో నీకేదో హాల్ టికెట్ వచ్చింది అని చెప్పి మా వైఫ్ హాల్ టికెట్ చూపించింది. చూస్తే డైట్ సెట్ హాల్ టికెట్, మార్నింగు ఎస్వి సెట్లో ఎగ్జామ్ అని చెప్పేసి ఆ హాల్ టికెట్లో ఉంది. ఒక్కసారిగా నాకు అప్పుడు గుర్తొచ్చింది. అప్పుడేదో అనుకున్నా, నేను ఎలాగైనా సరే టీచర్ అవ్వాలి, టీచర్ ట్రైనింగ్ చేయాలని చెప్పేసి ఒక బర్నింగ్ డిజైర్తో బలంగా అనుకున్నాను. కానీ తర్వాత డైట్ సెట్కి అప్లై చేసిన తర్వాత దాని గురించి కంప్లీట్గా మర్చిపోయాను. ఆ ఎగ్జామ్ ఉందనే సంగతి కూడా మర్చిపోయినా ఈ రొటీన్ వర్క్లో పడి. ఇప్పుడు చూస్తే హాల్ టికెట్ వచ్చింది, ఏం చేయాలి, సరే చూద్దాం, దేవుడు ఉన్నాడు మనకు హెల్ప్ చేస్తాడు అని చెప్పి ఆ మరుసటి రోజు హాల్ టికెట్ తీసుకొని నేరుగా ఎగ్జామ్ హాల్లోకి వెళ్తే, అక్కడ చదువుకున్న వాళ్ళు చాలామంది, అంతా పిల్లవాళ్ళు, యంగ్స్టర్స్ ఉన్నారు. వాళ్ళు చాలా హ్యాపీగా రాస్తూ ఉన్నారు ఎగ్జాము. నాకు క్వశ్చన్ పేపర్ బుక్లెట్ ఇచ్చారు. ఓపెన్ చేస్తే నిజంగా ఫ్రెండ్స్, 100 క్వశ్చన్స్కి దాంట్లో నాకు తెలిసిన ఆన్సర్స్ 4-5 కూడా లేవు. ఎందుకంటే 12-13 ఇయర్స్ స్టడీస్ని డిస్కంటిన్యూ చేసిన నేను, ఆల్ఫాబెట్ కూడా మర్చిపోయిన నేను, తెలుగు వర్ణమాల కూడా మర్చిపోయిన నేను, ఆ డైట్ సెట్లో ఇచ్చే క్వశ్చన్స్కి ఆన్సర్ రాయగలను అసలు? రాయలేను. 4-5 క్వశ్చన్స్ మాత్రము ఆన్సర్ తెలిసింది, మిగతావన్నీ అస్సలు నాకు టచ్ లేదు. నాకు అసలు ఐడియా కూడా రావడం లేదు, సరిగ్గా చదవడానికి కూడా రావడం లేదు. సరే అన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కాబట్టి అన్నిటికీ ఏదో ఒకటి అని చెప్పేసి బబుల్ చేసేసి దేవుడు ఉన్నాడు, ఏదో వండర్స్ జరుగుతుంది, హెల్ప్ చేస్తాడు దేవుడు, వండర్స్ క్రియేట్ చేసి మనల్ని డైట్ సెట్లో క్వాలిఫై చేస్తాడని చెప్పేసి ధైర్యంగా ఏదో ఒకటి రాసేసి వచ్చేసి ఒకే ఎక్సైట్మెంట్ నాకు, రిజల్ట్ ఎప్పుడు వస్తుంది. ఆయన అప్పుడప్పుడు రెస్టారెంట్కి వచ్చేవాడు, చంద్రశేఖర్ రెడ్డి సారు. ఆయన అడుగుతానే ఉండేవాడిని, సార్ రిజల్ట్ ఎప్పుడు వస్తుంది సార్, డైట్ సెట్ ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి.
నువ్వేదో బార్లో పని చేసుకుంటా అన్నావు, ఏదో 10 రూపాయలు సంపాదిస్తున్నావు, ఈ పని చేసుకోకుండా నీకు అవన్నీ ఎందుకు? టెట్ ఉంది, డిఎస్సి ఉంది, ఇవన్నీ పెద్ద తతంగం. ఇది ఫస్ట్ డిఎడ్ సీట్ రావాలి, దాన్ని నువ్వు అన్ని సబ్జెక్టులు పాస్ అవ్వాలి, అది ఆషామాషిగా ఉండదు. 18 సబ్జెక్ట్స్ ఉంటాయి. నువ్వు స్టడీస్ వదిలేసి 11 ఇయర్స్ 12 ఇయర్స్ అయింది, నువ్వు ఇప్పుడు ఏం చదువుతావు? మ్యారేజ్ అయిపోయింది, 2 పిల్లలు, ఇవన్నీ అయ్యే పనేనా? ఒకవేళ ఊహించుకుంటే ఇది జరిగే పనేనా? ఇదేం సినిమా స్టోరీ కాదు మోహన్ అని చెప్పేసి చెప్పాడు. కానీ నాకెక్కడో మనసులో మాత్రం ఎలాగైనా సరే టీచర్ ట్రైనింగ్ చేయాలి, డిఎడ్లో చేరాలి, మనం టీచర్ అవుతామో లేదో తెలియదు కానీ, గవర్నమెంట్ టీచర్ అవుతామో లేదో తెలియదు కానీ డిఎడ్ ట్రైనింగ్ మాత్రం చేయాలని అనుకున్నాను. సరే, ఒక 20 డేస్ అయింది. 20 డేస్ తర్వాత ఒకసారి ఆయన రెస్టారెంట్కి వచ్చి, మోహన్ రిజల్ట్ వచ్చింది, నీ హాల్ టికెట్ నెంబర్ చెప్పు అని అడిగారు. సరే, నాకు చాలా టెన్షన్. దేవుడు ఏమైనా హెల్ప్ చేసి మనల్ని క్వాలిఫై చేసేసి ఉంటే, అంటే 35కు క్వాలిఫై కదా, తెలుసు కదా మనకంతా. సో 100కి 35 వస్తే క్వాలిఫై అవుతాం మామూలుగా. సో ఆ 35 వచ్చేసి క్వాలిఫై అయితే బాగుండు అనేదానికన్నా కూడా నేను ఒక 55, 60 వచ్చేస్తే బాగుండు, దేవుడు మనకి వండర్స్ క్రియేట్ చేసి 55 to 60 మార్క్స్ వస్తే మనకు సీట్ వచ్చేస్తుందని చెప్పేసి ఎప్పుడు చూసినా దేవుడిని తలుచుకుంటా, దేవుడి మీద భారం వేసి దేవుడికి పూజలు చేయడం ఇలా చేసేవాడిని. అప్పుడు ఆ రోజు ఆయన వచ్చినప్పుడు హాల్ టికెట్ నెంబర్ అడిగాడు. హాల్ టికెట్ నెంబర్ ఇచ్చిన, చాలా టెన్షన్తో ఉన్నాను. ఫోన్ చేసినాడు, వేరే వాళ్ళకి ఫోన్ చేసి ఈ హాల్ టికెట్ నెంబర్ చెప్పి రిజల్ట్ కనుక్కోమన్నాడు. కనుక్కొని ఆయన ఫేస్ అంతా ఒకసారిగా నాకు అలా చూసి డల్గా చూసినాడు. నాకు అర్థమైపోయింది. సార్ ఎన్ని మార్క్స్ వచ్చినాయి సార్? 35, 40 వచ్చిందా సార్ అని అంటే, సారీ మోహన్, యు గాట్ ఓన్లీ 18 మార్క్స్ అన్నాడు. ఓన్లీ నీకు వచ్చింది 18 మార్కులు వచ్చినాయి. సో ఓన్లీ ఐ గాట్ 18 అవుట్ ఆఫ్ 100 మార్క్స్ ఇన్ డైట్ సెట్ ఎంట్రన్స్. సో పాసిబిలిటీ ఉందా? ఇంకా మనం క్వాలిఫై అవ్వాలంటేనే 35 రావాలి, ఐ గాట్ ఓన్లీ 18. సో ఎలా పాసిబుల్ అవుతుంది? నాకు డైట్ సీట్ వస్తుందా? ఇంకా చూసేసి ఆయన, నీకు ఏదైనా ప్రాప్తం ఉంటే దేవుడు ఇక్కడ చూపించిండేవాడు, నీకేమీ లేదు, నువ్వు ఈ పనే చేసుకో, సారీ మోహన్ అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోతే ఒక 3 days 4 days నాకు నిద్ర ఆహారం మీద లేదు. ఏదో అనుకున్నామే, ఏదో సాధించాలని ఎగ్జైట్మెంట్తో, మన లైఫ్ ఏదో టర్న్ అవుతుందని అనుకున్నప్పుడు, బలంగా నమ్మినప్పుడు ఇలా జరిగింది ఏంటి? ఇంతేనా లైఫ్ అంటే? ఇదేనా? అక్కడ ఊరి నుంచి రావడము, ఇక్కడ ఈ వైన్స్లో పనిచేయడము, నైట్ దాకా ఉండి వాళ్ళ దగ్గర తిట్లు తినడము, వాళ్ళ బిల్లులు ఎగ్గొడితే ఆ బిల్లులకు నేను డబ్బులు కట్టి ఇవ్వడము, నిద్ర లేకుండా మళ్ళీ ఇంటికి వెళ్ళడము. సో ఇంట్లో దానికి లేదు దీనికి లేదని ఇంట్లో ఎప్పుడు చూసినా ప్రాబ్లమ్స్. ఇదేనా లైఫ్ అంటే? మనిషి అనుకుంటే ఏం సాధించలేమా అని చెప్పి ఒక 4-5 days విపరీతంగా ఆలోచన చేసిన నేను. 4 days తర్వాత మళ్ళీ ఆయన రెస్టారెంట్కి వచ్చాడు, చంద్రశేఖర్ రెడ్డి సార్. సో మాటల్లో ఆయన చెప్పాడు, నేను చాలా డల్గా ఉన్నాను. ఏం మోహన్ డల్గా ఉన్నావు అని అన్నాడు. సార్, నేను ఏదో అనుకున్నాను, ఏదో సాధించాలనుకున్నాను, నా లైఫ్ కొద్దిగానే టర్న్ అవుతుందేమో అని అనుకున్నాను, కానీ నేను అనుకున్నవన్నీ కూడా అడియాసలు అయిపోయినాయి సార్, నాకు వేరే మార్గం లేదా సార్ అని చెప్పి ఆయన దగ్గర చాలా ఎమోషనల్ అయినా ఆయన అన్నాడు మాటల సందర్భంలో. కన్వీనర్ కోటాలో అయితే నీకు సీట్ రాదు, మేనేజ్మెంట్ కోటాలో ఎవ్రీ కాలేజీకి 10 seats ఇస్తారు. ఆ 10 seats మాత్రం ఆ కాలేజీ మేనేజ్మెంట్ ఇచ్చుకోవచ్చు. కాకపోతే మన కాలేజీకి కూడా 10 seats ఉన్నాయి. కాకపోతే ఒక్కొక్క సీటు 2 lakhs డిమాండ్ ఉంది. ఇప్పుడు అబౌట్ 2 lakhs డిమాండ్ ఉంది. ఎందుకంటే అకార్డింగ్ టు 2011 సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్, HGT posts, all the HGT posts should be filled with only DED candidates. సో DED క్యాండిడేట్స్కే HGT పోస్టులు ఇవ్వాలి కాబట్టి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది కాబట్టి, NCERT రూల్స్ ప్రకారము, NCT రూల్స్ ప్రకారము కంపల్సరీ DED వాళ్ళకే ఇవ్వాలి కాబట్టి ఒక్కొక్క DED సీటు 2 lakhs పోతుంది. సో 2 lakhs, అప్పటికి నాకు 2 lakhs అంటే చాలా 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 పెద్ద అమౌంట్. ఎందుకంటే నాకు మంత్లీ వచ్చే శాలరీ 2000. 2 lakhsకి 2000కి ఎంత
డిఫరెన్స్ ఉందో చూసుకోండి. నేను డిసప్పాయింట్ అయిన డబ్బుల విషయంలో, కానీ నాకు మనసులో మాత్రము 2 lakhs అనేది పెద్ద అమౌంట్ అని అనిపించిన మనసులో మాత్రం ఎలాగైనా సరే మనం టీచర్ ట్రైనింగ్ చేయాలి, డిఎడ్ కంప్లీట్ చేయాలి, అది ఉంది తప్ప 2 lakhs అనేది పెద్ద అమౌంట్ అని అనిపించినా కూడా నాకు అదేవి కనపడడం లేదు. మనం టీచర్ ట్రైనింగ్ చేయాలి, డిఎడ్లో జాయిన్ అవ్వాలి ఫస్ట్ అని అనుకున్నా. నేను చెప్పాను ఆయనకి, సార్ ఇమీడియట్గా 10 seats ఉన్నాయని లోపల, సార్ నేను 2 lakhs కడతాను సార్ అన్న. నిజానికైతే నా దగ్గర ఒక 2000 కూడా లేదు. నేను 2 lakhs కడతాను సార్ అన్న. నా వైపు ఎగాదిగా చూసినాడు ఆయన. కడతావా అన్నాడు. సార్ కడతాను సార్, ప్లీజ్ ఒక సీట్ ఇవ్వండి సార్, ఒక సీటు నా కోసం పెట్టండి సార్ అని చెప్పి చాలా రిక్వెస్ట్ చేసుకున్నా. అప్పుడే కాదు, మళ్ళీ 3-4 days వస్తే ఆయన వచ్చినప్పుడంతా వెళ్ళడము, ఆయనకి సర్వీస్ చేయడము, మళ్ళీ రిక్వెస్ట్ చేసుకోవడము, ఇలా చెప్పేసరికి నా తపన చూసి, నా బాధ చూసి ఆయనకి ఏమనిపించిందో ఏమో, నీ కోసము ఒక సీటు బ్లాక్ చేయమన్నాను మోహన్ అన్నాడు. అబ్బా, ఆ 2 lakhs కట్టడం సంగతి తర్వాత ఇప్పుడు ఒక సీటు నా కోసం బ్లాక్ చేసినాను అన్నాడు. చాలా హ్యాపీ అయిపోయింది. ఎంత హ్యాపీ అంటే అప్పటికే నేను డిఎడ్లో చేరిపోయినట్లు, టీచర్ ట్రైనింగ్ కంప్లీట్ చేసేసినట్లు, జాబ్ వచ్చేసినట్లు, నా ఇమాజినేషన్ ఏదేదో ఊహించుకుంటా ఉన్నాను నేను. చాలా హ్యాపీ అయిపోయింది. ఇంటికి వచ్చి మా భార్యతో చెప్పిన, నాకు సీట్ బ్లాక్ చేసి పెట్టినారు సారు అట్లా అన్నా. ఏం సీటు? డిఎడ్ సీటు. ఎంత కట్టాలి? 2 lakhs. 2 లక్షల ఎక్కడి నుంచి కడతావని చెప్పింది. ఏమో డబ్బులైతే లేదు, కానీ ఆయన నా కోసం ఒక సీట్ బ్లాక్ చేసినానన్నాడు. దాని ముందర నాకు ఈ అమౌంట్ కానీ ఇవి కానీ ఏమీ కనిపించడం లేదు. డిఎడ్లో నేను చేరిపోయినట్లు కళ్ళకంటా ఉన్నాను. సరే, ఇప్పుడు మళ్ళీ డబ్బుల విషయం కావాలి. డబ్బులు 2 lakhs ఎవరు ఇస్తాను? ఒక్క 1000 రూపీస్ 2000 రూపీస్ అడిగితేనే మన బంధువులు కానీ మన ఫ్రెండ్స్ కానీ మనల్ని ఎగాదిగా చూసి తర్వాత మనతో మాట్లాడేది ఆపేస్తారు. మనం కనిపిస్తే అలా తలంచుకొని వెళ్ళిపోతాడు. సరే, నాకు ఒక ఐడియా వచ్చింది. మా ఫ్రెండ్ ఒక అతను చిన్నప్పుడు నాతో కలిసి చదువుకున్న 10th class దాకా, నేను వాడు చాలా ప్రాణంగా ఉన్నాము. ఒక రకంగా చెప్పాలంటే 10th classలో వాడిని పాస్ చేయించేదానికి ముఖ్యమైన కారణం నేనే. నా ముందర వాడు పడితే, నా వెనకాల వాడు పడితే మొత్తం వాడికి చెప్పించి, టీచర్స్ని రిక్వెస్ట్ చేసుకొని కూడా వాడికి చెప్పించి 2nd classలో పాస్ చేయించిన. సో వాడు ఇప్పుడు ఈ విచిత్రం ఏమిటంటే, చదువుకున్న తర్వాత నేనేమో ఇంటర్తో డిస్కంటిన్యూ అయినా, వాడికన్నా బాగా చదివే నేను, కానీ వాడు మాత్రము నాకన్నా బిలో యావరేజ్గా ఉండేవాడు. అమర్ రాజా ఇండస్ట్రీలో పనిచేసి అలాగే డెవలప్ అయ్యి వాడు అమెరికాలో జాబ్ వచ్చింది వాడికి. సో తర్వాత నాకు తెలిసింది అమెరికాలో ఉన్నాడని చెప్పేసి. ఒకసారి నాకు కాల్ చేసి కూడా మాట్లాడినాడు. నేను వర్క్ చేసే రెస్టారెంట్కి కూడా ఒకసారి వచ్చి నాతో మాట్లాడేసి ఏమన్నా హెల్ప్ ఉంటే చెప్పు మోహన్, చేస్తాను, నువ్వు బాగా చదువుతున్నావు కదా, ఇట్లా అయినావు, ఎట్లాంటి హెల్ప్ కావాలో నేను చేస్తాను అట్లా అని చెప్పి చెప్పాడు. సరే, వాడు నాకు ఒక ఆపద్బాంధవుడిలాగా అనిపించాడు ఆ టైంకి. నేను ఆ రోజు నాకేం హెల్ప్ అవసరం లేదని చెప్పినాను. ఇప్పుడు ఈరోజు వాడు ఆపద్బాంధవుడిలాగా అనిపించి వాడికి కాల్ చేసిన. ఒక 50,000 అడుగుదాము, తర్వాత ఎలాగైనా తీర్చేద్దామని చెప్పేసి 50,000 అడిగితే, ఫస్ట్ బాగా కొంతసేపు ఒక 5 minutes బాగా మాట్లాడు ఫోన్లో. తర్వాత 50,000 అడిగే లోపల వాడి నోట్లో నుంచి మాటలు రాలేదు. కొంతసేపటికి సరే నేను తర్వాత ఫోన్ చేస్తాను అని అన్నాడు. అంటే నేను చెప్పాను, నేను అప్పుగానే అడిగాను, నాకేమీ ఊరికే ఇవ్వద్దు, నేను చాలా కష్టాల్లో ఉన్నాను, దానికి నిన్ను డబ్బులు అడగడం లేదు, నేను చదువుకొని ఎలాగైనా సరే టీచర్ అవ్వాలని ఉంది నాకు, నా బర్నింగ్ డిజైర్ అట్లుంది, నేను ఎలాగైనా సరే అచీవ్ చేస్తాను అని చెప్పి అన్నీ చెప్పుకున్నాను. సరే తర్వాత ఫోన్ చేస్తానన్నాడు. మళ్ళీ ఇంకో రోజు చేస్తే నేను మీటింగ్లో బిజీగా ఉన్నాను, తర్వాత చేస్తానన్నాడు. ఇట్లా 10 days చేసినాను. ఫోన్ ఎత్తడం మానేసినాడు. నాకు అనిపించింది అప్పుడు, మన కష్టాలు వచ్చినప్పుడు బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ మన వాళ్ళు కానీ ఎవరు హెల్ప్ చేయరు. మనం బాగున్నప్పుడు అందరూ మన దగ్గరకు వస్తారు, ఆహా ఓహో అని జైలు కొడతారు, పొగుడతారు. మనకు కష్టాలు వస్తే మాత్రం ఎవ్వరు మన దగ్గరికి రారు. మనకు మనమే సపోర్ట్. మనం నమ్ముకున్న మన భార్య బిడ్డలు మనకు మాత్రమే సపోర్ట్ తప్ప వేరే వాళ్ళు ఎవరు హెల్ప్ చేయరు. సరే
ఫ్రెండ్ ఇట్లా చేసినాడు, చాలా డిసప్పాయింట్ అయిపోయినా, ఏం చేయాలో తోచడం లేదు. సరే మా వైఫ్కి వచ్చి చెప్పిన, ఇట్లా అయింది, మా ఫ్రెండ్ హెల్ప్ చేస్తాడని అనుకున్నాను, వాడు ఇలా అన్నాడు అని చెప్తే మా వైఫ్ సరే నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో ట్రై చేస్తానని చెప్పి పోయి వాళ్ళ అమ్మ దగ్గర వాళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడి వాళ్ళ అమ్మ ఏదో చైన్, గోల్డెన్ చైన్ ఏదో ఉంటే పెట్టి 20,000 మాత్రము ఇచ్చిన. ఆ 20,000 తీసుకొచ్చి మా భార్య నా దగ్గర ఇచ్చింది, ఇది మాత్రం ఉంది అంటే. వాళ్ళు కూడా అలాగే దానికి సరిపోకుండా ఉండేవాళ్ళు కాబట్టి దాని మీద డిపెండ్ అయ్యి కల్టివేషన్ మీద డిపెండ్ అయ్యే వాళ్ళు, వాళ్ళకు కూడా ఏముంటుంది ఇన్కమ్. వాళ్ళు ఆ రోజుల్లోనే 20,000 నాకు రెడీ చేసి తెచ్చి ఇచ్చారు. సో ఆ 20,000 చూసినాను, చాలా హ్యాపీ అయిపోయింది నాకు. నేరుగా తీసుకెళ్ళి చంద్రశేఖర్ రెడ్డి సార్ దగ్గరికి వెళ్ళి నా బర్నింగ్ డిజైర్ ఒకటే, ఎలాగైనా సరే డిఎడ్లో చేరాలి, టీచర్ ట్రైనింగ్ కంప్లీట్ చేయాలి, ఇది నా ఎయిమ్ ఫస్ట్. సో 20,000 తీసుకోమి సార్, 20,000 ఇచ్చాను సార్ అడ్వాన్స్ అని చెప్పేసి చాలా హ్యాపీగా తీసుకోమని పెట్టిన. అందరూ ఒకసారిగా 50,000, 1 lakh, 1.5 lakh కడతా అంటే నేను 20,000 తీసుకుని కడితే ఆ దేవుడే ఆయన రూపంలో వచ్చి ఆయన అన్నాడు, సరే ఈ 20,000 తీసుకొని పోయేసి ప్రిన్సిపల్ దగ్గర ఇచ్చేసి నీ అడ్మిషన్ రాసుకో, తర్వాత రిమైనింగ్ అమౌంట్ మళ్ళీ కడతావా అన్నాడు. సార్ కడతాను సార్ అని. అందరూ చేసినట్టు చేయొద్దు, నువ్వు కరెక్ట్గా అమౌంట్ కట్టేయాలి అని చెప్పేసి సార్ అన్నారు. సరే సార్ కడతానని చెప్పేసి ఆ 20,000 తీసుకొని పోయి ప్రిన్సిపల్ దగ్గర ఇచ్చేసి అడ్మిషన్ ఫాము ఫిలప్ చేసినాను. డైట్ సెట్లో నాకు సీటు మేనేజ్మెంట్ కోటాలో కన్ఫర్మ్ అయిపోయింది. నాకు చాలా హ్యాపీ అయిపోయింది. ఇంకా నేను 1,80,000 రూపాయలు కట్టాలి, అయినా సరే నాకు ఈ 20,000 కట్టి అడ్మిషన్ ఫామ్ ఫిలప్ చేసినప్పుడు అనుకున్నా నేను డిఎడ్లో చేరాలనుకున్నాను, చేరిపోయిన తర్వాత సంగతి చూద్దాం, ఇంకా 1,80,000 కట్టడమో కట్టకపోవడమో కట్టలేకపోవడమో తర్వాత ఆలోచిద్దామని చెప్పేసి చాలా హ్యాపీ అయిపోయినా. సరే డబ్బులు కట్టేసిన తర్వాత ఒక 20 days తర్వాత కాలేజ్ స్టార్ట్ అయింది. ఒక 20 days తర్వాత కాలేజ్ ఓపెన్ అయింది. నాకు చాలా హ్యాపీగా ఉంది. మనము డిఎడ్లో ఎలాగైనా చేరాలని అనుకున్నాము, చేరిపోతాము, ఇంకా మనం టీచరే. మనం ఎక్కడో బార్లో వైన్స్లో పని చేసుకుంటా ఉండేవాడు 12-13 years స్టడీస్ డిస్కంటిన్యూ చేసినాడు, ఒక టీచర్ ట్రైనింగ్లో చేరుతాడంటే ఇది చాలా పెద్ద అచీవ్మెంట్గా అనిపించింది నాకు. సరే 20 days తర్వాత కాలేజ్ ఓపెన్ చేశారు. అంతా అక్కడ కాలేజ్ ఓపెన్ డేకి పోయినాము, ఓపెనింగ్ డేకి పోతే అక్కడ చూస్తే నాకు సర్ప్రైజ్ చేసింది. అందరూ 18, 19, 20 years లోపల బిలో ఉండేవాళ్ళే ఉన్నారు, ఏజ్ గ్రూప్ వాళ్ళు, చాలా పిల్లవాళ్ళు. నేను చూస్తే 30 years. నేను వాళ్ళ స్పెషల్గా కనిపిస్తూ ఉన్నా, అంటే ఏజ్ అయినట్లు ఏదో మొరటుగా ఇలా కనిపిస్తూ ఉన్నా. పిల్లలంతా వాళ్ళు చూసి నన్ను ఎవరో వేరే అక్కడేదో వర్క్ చేస్తారని అనుకున్నారంట. సో తర్వాత చూసి నేను స్టూడెంట్ అంటే నన్ను ఎగాదిగా చూశారు అందరూ. నువ్వు స్టూడెంటా, నువ్వేదో ఇక్కడ పని చేస్తావని అనుకున్నామన్నారు. లేదు లేదు నేను స్టూడెంటే అని చెప్పిన. సరే వాళ్ళ పక్కన కూర్చుండేదాన్ని కూడా నాకు సిగ్గుగా ఉంది. కానీ అదేదో శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో చిరంజీవి లాగా ఆ ఏజ్లో కాలేజీకి పోయేవాళ్ళలాగా అనిపిస్తూ ఉంది నాకు. కానీ నాకు ఒక హ్యాపీగా ఉంది, అబ్బా మనం ఈ ఏజ్లో కూడా కాలేజీకి వచ్చినాం పిల్లలతో పాటు స్టూడెంట్గా అని చెప్పేసి. సో అక్కడ ఫస్ట్ రోజు ఇంట్రడక్షన్ చేసిన తర్వాత క్లాసులు స్టార్ట్ అయింది. క్లాసు స్టార్ట్ అయితే సబ్జెక్టులు సైకాలజీ, తర్వాత ఎలిమెంటరీ ఎడ్యుకేషను ఇవన్నీ స్టార్ట్ అవుతూ ఉంటే లెక్చరర్స్ అక్కడ టీచ్ చేస్తూ ఉంటే అయ్యో ఒక్కటంటే ఒక్కటి అర్థం కావడం లేదు, ఒక్కదాన్నంటే ఒకదాన్ని రాయడానికి నాకు చేత కావడం లేదు, ఏది అన్నిట్లో వెనకబడి ఉన్నా నేను. అక్కడ ఏమంటే చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు వాళ్ళు కాలేజీలో. వీక్లీ వన్స్ టెస్టులు పెడతానే ఉన్నారు, యూనిట్ టెస్టులు. ఒక యూనిట్ అయితే టెస్టు. నేనేదో బిల్డప్ లాగా శంకర్ దాదా ఎంబీబీఎస్లో చిరంజీవి లాగా బిల్డప్ ఇచ్చుకుంటా కాలేజీకి పోతే అక్కడ చూస్తే మొత్తం పిల్లలు అంతా నాలెడ్జబుల్, బాగా ఫార్వర్డ్గా ఉన్నారు, సూపర్ ఫాస్ట్గా ఉన్నారు వాళ్ళంతా. కానీ నేను చూస్తే ఏమో చాలా వెనకబడి ఉండా, నాలెడ్జ్ లేదు, రాయడం రాదు, చదవడం రాదు, ఇలా ఉంది. అక్కడ లెక్చరర్స్ ఏమన్నారంటే, మీరు ఎందుకండి ఈ ఏజ్లో చదువుకోవడము, ఈ ఏజ్లో చదువుకొని మీరేం చేస్తారు,
అని చెప్పేసి లెక్చర్స్ కూడా నన్ను కామెంట్ చేస్తున్నారు అక్కడ, మేడం వాళ్ళు, సార్ వాళ్ళు. ఈ పిల్లలు అయితే వాళ్ళు కామెంట్ చేసినప్పుడు నన్ను ఎగాదిగా చూసి జోకర్ లాగా చూస్తూ ఉన్నారు. నాతో ఎవరు ఫ్రెండ్షిప్ చేసేవాళ్ళు కూడా కాదు. ఎందుకంటే ఏజ్ గ్యాప్ ఉంది, నాలెడ్జ్ లేదు, రైటింగ్ రాదు, డ్రెస్సింగ్ అంతా కూడా నేనేదో మొరటుగా ఉన్నాను. సో అలా ఉన్నప్పుడు ఎవరు నన్ను లైక్ చేయడంలో, ఎవరు నాతో మాట్లాడడం లేదు. సరే టెస్ట్లో స్టార్ట్ అయింది, రాస్తే ఎవ్రీ టెస్ట్లో నా పేపరు లాస్ట్లో వస్తుంది. ఎందుకంటే నాకు వచ్చేది 25 మార్క్స్కి 3 మార్క్స్, 4 మార్క్స్. అది కూడా వేయకపోతే బాగుండదని చెప్పేసి వేస్తూ ఉన్నారు వాళ్ళు. ఇట్లా ఉంది, అందరూ పేపర్లు అయిపోయిన తర్వాత నా పేపర్ తీసుకొని, మోహన్ గారు ఎక్కడున్నారు, ఎందుకండి మీరు కాలేజీకి రావడము అంటే, ఏమి మీకు కన్నర్ కోటాలో వచ్చిందా సీట్ అని అడిగారు. లేదు సార్ మేనేజ్మెంట్ కోటా. మేనేజ్మెంట్ కోటాని ఎంత కట్టినావు డబ్బులు? 2 లక్షలు కట్టినాను సార్ అంటే నన్ను అందరూ జాలీగా చూస్తూ ఉన్నారు. వీడికి ఇది అవసరమా అధ్యక్ష అని చెప్పే లెక్కలు వాళ్ళు చూస్తూ ఉన్నారు. సరే ఒక 1 మంత్ 2 మంత్స్ చూసిన, నాకు అనిపించింది మనం ఏదో ఏంతో ఎగ్జైట్మెంట్ అయిపోయేసి వచ్చేసినాము. ఇక్కడ చూస్తే ఈ 18 సబ్జెక్ట్ చదవాల్సి ఉంది, మెథడాలజీ చదవాల్సి ఉంది. ఇవన్నీ మనం ఎప్పుడు చదువుతాము, ఎప్పుడు అవుతుంది మన వల్ల, మనకు అక్షరాలే రావడం లేదే అని చెప్పేసి చాలా బాధ అయిపోయింది నాకు. ఏం చేయాలంటే వర్ణమాల సరిగా రాయలేదని చెప్పేసి, రాదని చెప్పేసి తెలుగు సార్ ఇన్సల్ట్ చేసినారు. ఏబిసిడీలు సరిగా రాదు, నువ్వు టీచర్ ట్రైనింగ్ నువ్వు ఎందుకు వచ్చినావు అబ్బా అని చెప్పేసి ప్రతి ఒక్కరూ అడుగుతూ ఉన్నారు. ఏం చేయాలని చెప్పి, మీరు నమ్మరు ఫ్రెండ్స్, ఫస్ట్ టైం నేను పెదబాల శిక్ష ఓపెన్ చేసిన. పెదబాల శిక్ష ఓపెన్ చేసి వర్ణమాల, తెలుగు వర్ణమాల నుంచి స్టార్ట్ చేసిన. అప్పుడు పెదబాల శిక్షలో ఇంగ్లీష్ కూడా ఉండేది, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అంతా కూడా. సో ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ స్టార్ట్ చేసిన. డే అండ్ నైట్ పెదబాల శిక్ష నా తల కింద ఉంది. ఎప్పుడు పడుకుంటానో తెలియదు, ఎప్పుడు తింటానో తెలియదు, ఎప్పుడు నిద్రపోతానో తెలియదు, ఎప్పుడు లేస్తానో తెలియదు. చదవడం చదివి డే అండ్ నైట్ తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్ ఇవన్నీ ప్రాక్టీస్ చేసి అందుకే అంటారు ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని. మా వైఫ్ అడిగేది, నువ్వు అసలు తినవా, ఎప్పుడు చూసినా బుక్ తల కింద పెట్టుకొని ఉంటావు, ఎప్పుడు చూసినా బుక్ ఎత్తుకొని తిరుగుతావు, ఏంది ఇదంతా, ఈ ఏజ్లో ఇది అవసరమా? మా ఇంట్లో వాళ్ళైతే, ఈ ఏజ్లో నువ్వు చదువుకొని నువ్వు సాధించేది ఏముంది, నువ్వు చదువుకోవాల్సిన ఏజ్లో చదువుకోకుండా ఏదేదో పనులు చేసి ఇప్పుడు సంపాదించాల్సిన వయసులో నువ్వు చదువుతా ఉన్నావు, నీ పిల్లలు స్కూల్కి వెళ్ళాలి, నువ్వు కాలేజీకి వెళ్తా ఉన్నావు, నువ్వు ఏం చదివిస్తామని ఉన్నావు, వాళ్ళని చదివించుకోకుండా నువ్వు ఇట్లాంటి పని చేస్తా ఉన్నావు అని చెప్పేసి మా బంధువులు అందరూ ఎత్తి పొడిచి మాట్లాడితే, మా ఇంట్లో వాళ్ళు కూడా నన్ను అలాగే మాట్లాడారు. కానీ ఎక్కడ నేను డిసప్పాయింట్ అవ్వలేదు. డే అండ్ నైట్ చదివి 4 మంత్స్ అయింది ఫ్రెండ్స్. 4 మంత్స్ తర్వాత ఏ ఎగ్జామ్ పెట్టినా ఫస్ట్ డిమోహన్. లెక్చర్స్కి, అక్కడ ఉండే స్టాఫ్కి, స్టూడెంట్స్కి సర్ప్రైజ్ అయిపోయింది. అసలు వీడేనా, వీడిలో లేకపోతే ఏదైనా పవర్ వచ్చి వీడి లోపల దూరేసిందా అని చెప్పేసి అందరూ సర్ప్రైజ్ అయిపోయినారు. మీరేనా అండి అని చెప్పేసి లెక్చర్స్ అడిగారు. ప్రతి ఎగ్జామ్లో మోహన్ ఫస్ట్ అంటే ఆ హార్డ్ వర్క్ అనేది మనల్ని ఎంత రాటు తెలుస్తుందంటే, మనం ఏదైనా సాధించాలని చెప్పేసి గట్టిగా మనసులో అనుకుంటే ఆ ఎయిమ్ అనేది మనల్ని ఎంతగా ప్రేరేపిస్తుందంటే, ఎంతగా మోటివేట్ చేస్తుందంటే, ఎంత కష్టం వచ్చినా సరే నేను ముందుకు తీసుకెళ్తుంది. అందుకే నేను ఈ వీడియో చేయడం కూడా. సో 3 మంత్స్ 4 మంత్స్ తర్వాత ఎవ్రీ ఎగ్జామ్లో ఫస్ట్. ఓకే, తెలుగు మీడియం కాబట్టి తెలుగు మీద బాగా పట్టు వచ్చింది. ఇంకా ఇంగ్లీష్ మీద పడిన తర్వాత దాన్ని ప్రాక్టీస్ చేసి మొత్తం గ్రామర్ అన్నీ చదువుకొని కొద్దిగా బాగా పర్లేదు అని అనిపించింది. సరే ఫస్ట్ ఇయర్లో ఫేర్వెల్ ఎగ్జామ్ జరిగింది, సెకండ్ ఇయర్ వాళ్ళకి మేమే చేసింది. దాంట్లో నేను అనుకున్నా ఎలాగైనా సరే ఇంగ్లీష్లో స్పీచ్ ఇవ్వాలని అనుకున్నా. సో కరస్పాండెంట్గా దానికి చీఫ్ గెస్ట్గా వచ్చినారు. నేను ఇంగ్లీష్లో స్పీచ్ ఇవ్వాలని అనుకున్నా, బాగా ప్రిపేర్ అయినాను. మీరు నమ్మండి నమ్మకపోండి, 15 minutes ఇంగ్లీష్ స్పీచ్ వితౌట్ గ్రామర్ మిస్టేక్స్. 15 minutes. అది సాదాసీదాగా కాదు. ఆ లెక్చర్ ఎలా ఉంటుందంటే ప్రొఫెసర్ లెవెల్లో ఉంటుంది.
మోటివేషనల్గా వైబ్రేషన్ వచ్చేలాగా స్టూడెంట్స్లో ఎవరైతే వింటారో దాన్ని అలా వైబ్రేషన్ వచ్చేలాగా ఉండింది. 15 minutes వితౌట్ గ్రామర్ మిస్టేక్స్తో ఐ గేవ్ ఎ మార్వెలస్ ఇంగ్లీష్ స్పీచ్. సో హీ వాజ్ వెరీ ఇన్స్పైర్డ్, చాలా ఇన్స్పైర్ అయిపోయి ఆయన ఎమోషనల్ అయిపోయినారు. ఆయన నన్ను ఎక్కడ చూశారంటే, నేను బార్లో సర్వీస్ చేస్తా వెయిటర్గా పనిచేసే ప్లేస్లో చూశారు. ఇప్పుడు నేను మైక్ తీసుకొని ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటే ఆయన ఎమోషనల్ అయిపోయి, ఒక రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన ఈ మోహన్ అనే పిల్లోడు, ఈ పర్సను ఇప్పుడు వండర్ఫుల్గా ఒక లెక్చర్, ఒక ప్రొఫెసర్ కూడా మాట్లాడలేడు ఇలాంటి ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉన్నాడంటే నిజంగా ఇది కదా హార్డ్ వర్క్ అంటే. ఒక మనిషి తెలుసుకుంటే సాధించలేనిది ఏమీ లేదని చెప్పి స్వామి వివేకానంద చెప్పింది ఇప్పుడు ఇతని ద్వారా నిరూపితమైందని చెప్పేసి ఆడందరికి చెప్తే నాకు నిజంగా అనిపించింది, నాలో ఇంత పవర్ ఉందా, ఈ పవర్ నేను ఇన్ని రోజులు ఐడెంటిఫై చేయలేదా, నేను గుర్తించలేదా అని చెప్పి నాకు ఇంకా ఎగ్జైట్మెంట్, ఇంకా ఏదో సాధించాలి. అప్పుడు ఆయన ఎగ్జైటెడ్ అయిపోయి 1116 నాకు అనౌన్స్ చేసినారు. ఇంకా నేను 1,80,000 రూపాయలు ఫీజు కట్టాలి, 20,000 మాత్రమే పే చేసిన. చూడండి ఫ్రెండ్స్, ఒక్క మోటివేషన్ అనేది ఎలా ఉంటుందో, ఒక బర్నింగ్ డిజైర్ అనేది ఎలా ఉంటుందో, ఒక హార్డ్ వర్క్ అనేది ఎలా వర్క్ చేస్తుందంటే 1,80,000 రూపాయల ఫీజు బ్యాలెన్స్ ఉంది నాది. సెకండ్ ఇయర్కి హాల్ టికెట్లు ఇస్తున్నారు, నేను 1,80,000 పే చేయాలి. వెళ్ళి హాల్ టికెట్ అడిగితే క్లర్కు, నువ్వు 1,80,000 పే చేయాలి, పే చేసేసి హాల్ టికెట్ తీసుకో అన్నాడు. కరస్పాండెంట్కి ఫోన్ చేసిన, సార్ ఇట్లా అన్నారు సార్ అంటే ఆయన ఒక్క మాట అన్నాడు, ముందు మోహన్కు హాల్ టికెట్ ఇచ్చి పంపించు అన్నాడు. సో చూసినారా, అంటే నా హార్డ్ వర్క్ను గుర్తించిన ఆయన, నా ఎయిమ్ను గుర్తించిన ఆయన, నా బర్నింగ్ డిజైన్ గుర్తించిన ఆయన 1,80,000 రూపాయలు నువ్వు నాకు కట్టాల్సిన అవసరం లేదు, నీ హార్డ్ వర్క్ నన్ను ఇన్స్పైర్ చేసిందని చెప్పి హాల్ టికెట్ ఇప్పించాడంటే ఇంకా దీనికన్నా కావాల్సిందే ఉంది ఫ్రెండ్స్. సో డిఎడ్ అయిపోయింది. మా ఫ్రెండ్స్ కూడా కొంతమంది డిఎడ్లో అయితే థియరీ ఎగ్జామ్ రాసేసినావు, టెట్ టు డిఎస్సి వస్తుంది, ఆ టెట్ టు డిఎస్సిలో అక్కడ నీ నాలెడ్జ్ అంతా అక్కడ తెలుస్తుంది, ఇది థియరీ ఎగ్జాము, బుక్లో చూసి చదివేసి రాసేసినావు, చూద్దామన్నారు. 2013లో టెట్ జరిగింది, రాసినాం, రిజల్ట్ వచ్చింది. కార్వేట్ నగరంలో కోచింగ్కి వెళ్ళినాం. దాదాపు 500 మెంబర్స్ ఉన్నారు అక్కడ సైకాలజీ చెప్పే హరిబాబు సారు చాలా ఫేమస్ అయిన ఫ్యాకల్టీ, ఇప్పుడు కూడా సైకాలజీ ఫ్యాకల్టీ. అందరిని అడుగుతున్నారు 70 నుంచి 80కి మధ్యలో ఎంతమందికి వచ్చినాయి, చాలామంది హ్యాండ్స్ రైజ్ చేశారు. 80 నుంచి 90కి ఎంతమందికి, చాలామంది రైజ్ చేశారు. 110 దాకా వచ్చి ఆగినారు. 110 దాకా వచ్చి ఆగి చాలామంది రైజ్ చేసినారు. ఆడికి అయిపోయింది. నేను ఆయన ముందర కూర్చొని ఉన్నాను. మీరేమిటండి దేనికి హ్యాండ్ రైజ్ చేయడం లేదు, మీరు క్వాలిఫై కాలేదా టెట్లో అని అన్నారు. అయ్యాను సార్. ఎన్ని వచ్చింది మీకు, మరి దేనికి చేయట్లేదు, ఎన్ని వచ్చింది మీకు, మీరు ఏమడిగారు సార్, 100 నుంచి 110, 110 నుంచి 115 అడిగారు, అంతే కదా సార్, ఎన్ని వచ్చాయి నీకు అన్నాడు. నాకు 118 వచ్చాయి సార్, 150 కన్నా. వెరీ గుడ్, 118 వచ్చాయా, అవును సార్. ఇంకా నువ్వేం భయపడాల్సిన పని లేదు, చిత్తూరు డిస్టిక్లో ఉండే హెచ్జిటి పోస్ట్లో ఒక్క పోస్ట్ నీ జేబులో ఉన్నట్టు లెక్క అన్న. సో అది నన్ను ఎంతగా ఇన్స్పైర్ చేసిందంటే, అంటే అంతకుముందు టెట్ చదివేటప్పుడు నేను ఎట్లాగైతే ఈ కష్టాలన్నిటికీ తట్టుకొని హార్డ్ వర్క్ చేసినానో, ఎన్నో కష్టాలు ఇంట్లో, ఏదేదో బాధలు, ఒకానొక సందర్భంలో ఇంకా ఈ లైఫ్ మన వల్ల లీడ్ చేయను కాదు, మనం ఏదో అయిపోతాము అని అనుకున్న సందర్భంలో కూడా ఒక మోటివేషన్తో ఎలాగైనా సరే టెట్ రాయాలి, ఎలాగైనా సరే టెట్లో మంచి స్కోర్ రావాలనే ఒక బర్నింగ్ డిజైర్తో వెళ్ళి టెట్ రాసినాను. 118 మార్క్స్ వచ్చినాయి. సో ఒక్క పోస్ట్ నీదే అన్నాడు. చాలా హ్యాపీ అయిపోయింది. ఆ తర్వాత డిఎస్సికి అప్లై చేసినాం. అవనిగడ్డ కోచింగ్కి వెళ్ళినాను. చూస్తే అక్కడ మిషనరీ లాగా చదివిస్తూ ఉన్నారు. కొన్ని రోజులు ఉండేసి నాకు సెట్ కాకుండా వచ్చేసినాను. మళ్ళీ తిరుపతి నారాయణ డిఎస్సికి వచ్చినాను. అక్కడ కొన్ని రోజులు చదువుకున్నాను. మళ్ళీ ఇంటికి వచ్చేసినాను. ఇంట్లో మళ్ళీ ఎన్నో కష్టాలు, రోజు పూట గడవదు.
ఆ, నేను కోచింగ్కి వెళ్ళి చదువుకుంటా అంటే ఇంట్లో వాళ్ళు ఎలా తినాలి. అప్పుడు ఏం చేసేవాడిని అంటే డే అంతా చదువుకొని నైట్ పోయి బార్లో పనిచేసి 12:30కి అక్కడి నుంచి వచ్చి 1:30కి ఇక్కడ ఇంట్లో వచ్చి పడుకునేవాడిని. మళ్ళీ 3:30కి అంతా లేసి మళ్ళీ చదువుకునేవాడిని. ఇలా చదువుకొని 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 అందుకే చెప్తారు ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ఇఫ్ యూ ప్రాక్టీస్ సిన్సియర్లీ, ఇఫ్ యూ ప్రాక్టీస్ రెగ్యులర్లీ, if you practice heartfully, nothing will be impossible in this world, whatever it may be. When Dronacharya refused to teach archery to Ekalavya, as he was not a Kshatriya, Ekalavya did not put his desire aside. Just he went back to his forest and started the practice. He practiced. As a result of practice, Ekalavya became a greater archer than Arjuna. సో అర్జునుడి కన్నా కూడా ఏకలవ్యుడు చాలా గొప్ప విలుకాడయ్యాడు. సో దట్ ఈస్ ది పవర్ ఆఫ్ ది ప్రాక్టీస్, దట్ ఈస్ ది కెపాసిటీ ఆఫ్ ది ప్రాక్టీస్. సో ఆ ప్రాక్టీసే నన్ను ఈరోజు టెట్ రాసేలాగా, టెట్లో 118 మార్క్స్ వచ్చేలాగా నాకు మోటివేట్ అయింది. సో ఇక్కడ ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎన్ని ఇది వచ్చినా నాకు ఒకటే కనిపిస్తోంది. 2015లో May 9th జరిగే డిఎస్సి ఎగ్జామ్ పేపర్ మాత్రమే నాకు గుర్తొస్తుంది. సో అలా చదివి 2015 మేలో డిఎస్సి రాసినాం. ఆ ఎగ్జామ్ హాల్లోకి వెళ్తే ఫస్ట్ రోజు చాలామంది చాలా టెన్షన్తో ఉన్నారు. బుక్లెట్లు ఇస్తూ ఉన్నారు, సైలెంట్గా ఉన్నారు. చాలామంది ప్రైజ్ చేస్తూ ఉన్నారు ఆ బుక్లెట్ ఓపెన్ చేసేదానికి. చూసి మ్యాథ్స్లోకి వెళ్ళినారు చాలామంది, ఇలా తలగొట్టుకుంటా ఉన్నారు. నేను ఆ బుక్లెట్ ఇచ్చిన వెంటనే ఒక 30 సెకండ్స్ కళ్ళు మూసుకొని కళ్ళు ఓపెన్ చేసిన తర్వాత బుక్లెట్ ఓపెన్ చేసిన. మనం చదువుకున్నాం కదా, ఏమన్నా బాగా క్వశ్చన్స్ తెలుస్తాయేమో చూద్దామని చెప్పి చూస్తే ఫస్ట్ క్వశ్చన్ తెలీదు, అయిపోయినాం మనం అనుకున్నా. సెకండ్ క్వశ్చన్ తెలీదు, థర్డ్ తెలీదు, ఫోర్త్ తెలీదు, ఫిఫ్త్ తెలీదు, అయిపోయినాం ఇంకా. ఎందుకంటే అన్ని రోజులు ఏదో అప్రిసియేషన్ చేసినారు, నువ్వు శబాషు అది ఇది అన్నారు, అవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు నేను ఎగ్జామ్లో ఈ 3 hours నా పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో అదే నా లైఫ్ని డిసైడ్ చేస్తుంది. 5th క్వశ్చన్స్ దాకా 5 క్వశ్చన్స్ చదివితే ఆ 5 క్వశ్చన్స్కి ఆన్సర్ నాకు తెలియదు. ఇంకా అయిపోయిందిరా మన బతుకు అనుకున్నా. మా వైఫ్ పక్క ఇంట్లో టెన్షన్తో ఎగ్జైట్మెంట్తో ఎదురు చూస్తుంది, ఎగ్జామ్ ఈరోజు, మన లైఫ్ డిసైడ్ అయ్యే రోజు ఈరోజు అని చెప్పి. అలాంటి 3 hours మన ఫ్యూచర్ అనేది తేలిపోతుంది. ఇప్పుడు 5 క్వశ్చన్స్కి నాకు ఆన్సర్ తెలీదు, ఇంక వచ్చేవి కూడా తెలియదు అనుకొని చాలా డిసప్పాయింట్ అయిపోయే టైంలో 6th క్వశ్చన్ చదివితే ఎక్కడో ఆన్సర్ చూసినట్లు అనిపించింది. చూస్తే ఆన్సర్ ఉంది. 7th క్వశ్చన్ చూసినా ఆన్సర్ తెలుసు, 8th క్వశ్చన్ చూసిన ఆన్సర్, 10th ఆన్సర్ తెలుసు. ఇంకా భయం లేదు మనము చదివిన ఆ హార్డ్ వర్క్, ఆ రిజల్ట్ ఇక్కడ మనకు కనిపిస్తుందని అన్ని సబ్జెక్టులు రాసిన, మ్యాథ్స్ తప్ప. ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే మ్యాథ్స్లోకి వెళ్ళిపోయినారు, మ్యాథ్స్ చాలా డిఫికల్ట్గా ఇచ్చినాడు. సో మ్యాథ్స్లోకి వెళ్ళిపోయి పాపం అక్కడే ఉండిపోయి ఆ మ్యాథ్స్లోనే అవస్థలు పడుతూ ఉన్నారు. పాపం చాలామంది 1.5 hour మ్యాథ్స్కే స్పెండ్ చేసేసినారు, టైం అయిపోయింది. నేను అన్నీ రాసేసిన తర్వాత 45 minutes ఉన్నప్పుడు మ్యాథ్స్లోకి వెళ్ళినా. అక్కడ చూస్తే డిఫికల్టీ అని అన్నారు, కానీ అక్కడ అన్నీ నేను నాన్ మ్యాథ్సే, కానీ అన్నీ కూడా ఫింగర్స్తో కౌంట్ చేసి చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేసిన నేను. సో కరెక్ట్గా 30 minutesలో మ్యాథ్స్ రాసేసిన. ఇంకా 15 minutes ఉంది, ఒకసారి చెక్ చేసుకొని అక్కడ బుక్లెట్ వైమర్ షీట్ పెట్టేసిన, సైలెంట్గా కూర్చున్నా. అందరూ చాలా కష్టపడుతూ ఉన్నారు, కొట్టుకుంటూ ఉన్నారు, మ్యాథ్స్ కష్టం అట్లా ఇట్లా అని చెప్పేసి. అక్కడ ఉండే ఇన్విజిలేటర్ వచ్చినాడు, ఏమీ సైలెంట్గా ఉన్నారు మీరు? నేను రాసేసాను సార్. అందరూ నాకు సర్ప్రైజింగ్గా చూసినారు, రాసేసినావా, ఎంత కష్టం పేపర్ అనుకొని. వాళ్ళు ఇంకా మాట్లాడకూడదు కదా, అట్లని అనుకుంటా గుసగుసాని గునగుతూ ఉన్నారు వాళ్ళు. ఎగ్జామ్ అయిపోయింది, ఇచ్చేసి బయలుదేరినాం. బయట వస్తే అబ్బా ఎంత టఫ్గా ఉంది పేపరు, మాకు 90 రావు, మాకు 70 రావు, అది ఇది అని చెప్తా ఉన్నారు. 100 వచ్చినాడు అదృష్టవంతుడు, అది ఇది అని చెప్తా ఉన్నారు. నేను చెప్పిన, ఏమి వీళ్ళు ఇట్లా అంటా ఉన్నారు, అంత కష్టమేం లేదే పేపరు అని అంటే, ఎన్ని వస్తాయి నీకు అన్నారు. నాకు 130 above వస్తాయి అన్న. 130 above వస్తాయా, ఎట్లా వస్తాయి నీకు అని అందరూ ఎగదిగా చూసినారు.
నాకు 130 అమ్మో నేను రాసిన నాకు తెలుసు కదా. సరే పోయి చూస్తే మరుసటి రోజు ఈనాడు పేపర్లో పోయి కీ చూసినాము. కీ చూస్తే 129 వచ్చింది. ఓకే, అప్పుడే నాకు తెలిసిపోయింది ఇంకా జాబ్ గ్యారంటీ, మనకి హార్డ్ వర్క్ చేసినాం కాబట్టి అది సక్సెస్ అవ్వగలిగినామని చెప్పేసి అనుకున్నాము. తర్వాత రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ వచ్చిన తర్వాత చూస్తే 132. ఐ గాట్ 132 మార్క్స్ ఇన్ 2014 డిఎస్సి. సో చిత్తూరులో నాకు నా ర్యాంకు ఎస్జిటిలో 62 నా ర్యాంకు. అంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఒక సాదాసీదాగా ఉండే నేను 13 ఇయర్స్ స్టడీస్ డిస్కంటిన్యూ చేసిన నేను, మళ్ళీ ఆల్ఫాబెట్తో స్టార్ట్ చేసిన నేను, అసలు ఒక పూట గడవడానికి కూడా కష్టపడే నేను ఈరోజు ఆ డిఎస్సిలో సెలెక్ట్ కావడము, టెట్ రాసి 180 మార్క్స్ సాధించడము, డిఎస్సిలో డిస్టిక్లో 62 ర్యాంక్ రావడము, ఓపెన్లో జాబ్ కొట్టడము, ఇవన్నీ జరిగినాయంటే అదే కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారని చెప్పి ఆ సామెత, ఆ సినీ కవి రాసిన ఆ ట్యాగ్ లైను అది నా ద్వారా నిరూపించబడింది. కాబట్టి ఇది మోటివేషనల్గా యూజ్ అవుతుందని చెప్పి చెప్తాను. తర్వాత ఎస్జిటిగా సెలెక్ట్ అయిన కుప్పం శాంతిపురంలో సోమాపురంలో ఎస్జిటిగా పనిచేసిన 5 ఇయర్స్ తర్వాత, అంటే ఒక్కసారి మనము అచీవ్ చేసిన ఆ సక్సెస్ ఎలా ఉంటుందంటే, ఆ సక్సెస్ రేట్ ఎలా ఉంటుందంటే, అప్పుడు ఆ సక్సెస్ రేటు, ఆ మెరిట్ బ్రహ్మాండంగా ఉంది. కాబట్టి గవర్నమెంట్ మేనేజ్మెంట్లో నాకు ఎస్జిటిగా పోస్ట్ వచ్చింది. అదే మెరిట్తో 2021లో ఐ బికేమ్ స్కూల్ అసిస్టెంట్ ఆఫ్ ఇంగ్లీష్ ఎన్పిసిఆర్ గవర్నమెంట్ హై స్కూల్ చిత్తూరు. సో ఒకసారి మనం సాధించిన ఆ మెరిట్, ఒకసారి మనం చేసిన హార్డ్ వర్క్, ఒకసారి మనం అనుకున్న బర్నింగ్ డిజైర్ అనేది లైఫ్ లాంగ్ మనకు యూజ్ అవుతుంది. లైఫ్ లాంగ్ మనల్ని ఎక్కడో తీసుకొని కూర్చోబెడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోని ఒక మోటివేషన్గా తీసుకొని రాబోయే డిఎస్సిలో మనం అనుకుంటే ఏది కానీ ఏదైనా సరే సాధించవచ్చు. నో వన్ కెన్ స్టాప్ అస్ ఇన్ దిస్ వరల్డ్ అని చెప్పేసి మీరంతా అనుకొని ఒక మోటివేషన్తో చదువుతారని చెప్పేసి అనుకొని ఈ వీడియో చేయడం జరిగింది. సో అందరూ చూసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. తర్వాత ఇప్పుడు ఈ మోటివేషన్ వీడియో తర్వాత నేను ఇంకో వీడియో చేస్తాను. అంటే డిఎస్సికి ఎలా చదవాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి, టెస్ట్లు ఎలా రాయాలి, సో ఇవన్నీ కూడా డీటెయిల్గా నేను పెడతాను. సో ఏ బుక్ చదివితే బాగుంటుంది, ఎస్జిటికి కానీ స్కూల్ అసిస్టెంట్కి కానీ, ఇవన్నీ డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో మీరంతా ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తారని చెప్పేసి అనుకుంటూ అందరికీ థ్యాంక్ యూ.